అయ్యో మొన్నటిదాకా మస్తులోళ్ళే నడిసే జగిత్యాలలా పెద్దోళ్ళచ్చుడు జీవన్రెడ్డి సార్ను బుద్రికిచ్చుడు సారేమో ఇని ఇండైరెక్ట్గా ఎప్పుడు ఏ భగ్గన నడిసింది రాజకీయం ఆడ మరి అందులోకెళ్ళి బయటకు వచ్చిన సారు కొత్త పార్టీ పెడతాడా ఇంకేదన్నా పార్టీలో చేరుతాడా మరోసారి అరుచుకుందాం పాన్రే. 2-3 నెలల సంధి జగిత్యాల రాజకీయం ఆగమాగమైతాంది. కాంగ్రెస్ పార్టీలకు కొత్తోళ్ళచ్చుడు అండ్లనే 10 ఏండ్ల సంధి ఉన్న జీవన్ రెడ్డి సారు అలుగుడుతోటి ఇంకింత పంచాయతీ పెద్దగయింది. అలిగిన జీవన్ రెడ్డి సారు ఇక కాంగ్రెస్లుండడు, వేరే పార్టీలకు ఓతరన్నారు. అదే జరిగింది. అంతకుముందు షెయ్యి పార్టీ పెద్ద సార్లచ్చి ఎంత బతిమిలాన్నా సుతం సార్ తగ్గేదేలే అని రజనీకాంత్ లెవెల్ల డైలాగ్లతోటి పోస్టర్లు పెట్టిండ్రు. అందరు అనుకున్నట్టు గులాబీ కండువా కప్పుకుంటూ జీవన్ రెడ్డి సారు ఇవాళ పొద్దుగాల జగిత్యాల బయలెల్లి బైకుల ర్యాలీ తీసి సార్ను కలిసి కండువా కప్పి కారెక్కిపించిండు రామన్న సారు. పొద్దుగాల రామన్న సారు రాకముందే నేను కారెక్కుతా అని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చిండు జీవన్ సారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేసి కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏది ఇస్తుందో ఇంకా మంచిగా అయితే మంచిగుంటుండే, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావనతో ఏది ఇస్తుందో ప్రజలు మార్పు కోరి మెరుగైన పాలన వస్తుందని చెప్పండి. కానీ ఏమైపోయింది అంటే ఇప్పుడు నువ్వు సుతం కేసీఆర్ సార్ పాలనే మంచిదంటావు అంతేనాయే? మొన్నటిదాకా ఆ పార్టీతోటి కొట్లాడిన ఈ సారు ఇవాళ కారెక్కే ముందే గులాబీ పార్టీని ఒగిడే కార్ స్పీడ్ గురించి చెప్పుకొచ్చే. అట్లాగే ఏదైతున్నదో కేసీఆర్ కిట్ ఎక్కడ లేదు అని చెప్పంటున్నా. బలహీన వర్గాలకు కుల వృత్తులకు సంబంధించి ఏదైతుందో గొర్రెల కాపర్లు యాదవులు ఉన్నారే, వాళ్ళకు సంబంధించినటువంటి గొర్రెల కాపర్లకు వాళ్ళకు గొర్రెల పెంపకం పథకానికి ఆర్థిక సహకారాన్ని అందింపజేసిందని చెప్పంటూ నేను. వీళ్ళు ముదిరాజు కులస్తులు గంగపుత్రులు అని చెప్పంటూ చేపల వృత్తిపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైతున్నదో వాళ్ళ వృత్తి కావాల్సిన చేప నారే కానీ వాళ్ళకి అందింపజేసిండు. విద్య ప్రధానమని చెప్పంటున్నా. విద్యకు సంబంధించి గురుకులాశ్రమ పాఠశాలలు, అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరు కూడా ఊహించలేదు. ఒకప్పుడు ఈ పార్టీ మీదనే కొట్లాడి ఇప్పుడు అదే పార్టీ నయం అంటావు. పోనీ పట్టు, ఈ రాజకీయ నాయకులే అంతా ఎప్పుడు ఎవరిని పొగుడతారో ఎవరిని తిడతారో అర్థం కాదు. అది సరేగాని కాంగ్రెస్ సర్కారు 2.5 ఏండ్లు అయితాంది పగ్గాలు చేతబట్టి, మరి ఏం చేయలేదాయే ఆలుసుతం? మరి మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగింది అంటున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏం ఒరిగిందని చెప్పంటున్నాను. ఇది ఇట్లుంటే పగటిపూట జీవన్ రెడ్డి ఇంటికచ్చిండు రామన్న సారు. ఈ సార్ తోటి కొప్పుల ఈశ్వరు, గంగుల కమలాకర్ సార్లు సుతముండ్రు. అచ్చిన సారు మా కారెక్కు ఉరుకుడేయిగా నిన్ను ఆపేదేవలు అన్నట్లు మాట్లాడుకొచ్చి కార్ తాళాలు ఇచ్చినట్టుండు పో. మొత్తం మీద కారెక్కు ఉరుకుడే అనే వరకు సార్ సుతం ఆగనట్టే ఉన్నాడుగా. కానీ చూడుండ్రి, ఈ సారోళ్ళు ఇద్దరు కలుసుడు జనాలకు సుతం మస్తు నచ్చినట్లుంది. గంత జనాలేందుల్లా ఆయనత ఒత్తులతోటి గాలి సుతం ఆడేటట్టు లేదు. ముందుగాలనే ఏడి చెమటా ఊపిరాడుతుందా? జర నిమ్మలం మీ సంబురం సల్లగుండా అనబట్టే గింత జనాలను చూసిన కొందరు జనాలు. 2014 మునుపు సరిగ్గా 2014 ఎలక్షన్ల కొద్దిగా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 20 నాడు బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఏప్రిల్లో అనుకుంటా బహుశా ఎలక్షన్ జరిగింది. ఆ మధ్యకాలంలో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలో. మా వినోద్ కుమార్ గారి ద్వారా ఆ రోజు మరి వారిని పార్టీలోకి రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీలాంటి విశేషమైన అనుభవం కలిగిన నాయకులు మరి తప్పకుండా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరుంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఆ రోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారికి ఉన్న అనుబంధాన్ని, మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో వారు ఆనాడు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ రోజు జగిత్యాల శాసనసభ్యుడిగా కూడా. అప్పుడే రమ్మంటే వచ్చినవా? ఇప్పుడు మంచిగైంది, మా పార్టీనే దిక్కైంది ఆఖరికని ఇండైరెక్ట్ గా అని ఎడ్డిత్తాండా ఏంది రామన్న సారు?
అంతేకాదు ఆఖరుకు ఆళ్ళొక్కటే గాని కార్యకర్తలే బట్టలు చింపుకుంటా పిచ్చోళ్ళు అవుతారు. మళ్ళీడ కొట్లాడుకుంటారనే ఓ నిజం కూడా జరంత చెప్పినట్టే ఉండ్రు చూడుండ్రి. జీవన్ రెడ్డి సార్కు కేసీఆర్ సార్కున్న దోస్తానా చెప్పిండు. అంటే ఇల్లు ఎప్పటి సందో కూడున్నారన్నట్టు. జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి, వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినాను. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాటవేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిదంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. మొత్తం మీద ఇలా పొద్దుగాల్టి సంధి జగిత్యాలంతా ఎలిసిపోయింది. ఎన్నో దినాల సంధి జీవన్ రెడ్డి సారు ఏ పార్టీలో చేరతాడు, కొత్త పార్టీ పెడతాడా అని చూసినోళ్ళందరికీ ఆన్సర్ దొరికినట్టే పో. కారెక్కిండు జీవన్ సారు, కండువా గప్పి 4 ముచ్చట్లు చెప్పి రామన్న సార్ సుతం వెళ్ళిపోయిండు.